మనకి అంతకుముందు ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య ఏదైతే సిరీస్ జరుగుతూ ఉండేదో ఆ సిరీస్ని పటౌడీ ట్రోఫీ అని చెప్పేసి పిలిచేవాళ్ళం కదా, ఇది ఇంగ్లాండ్లో జరిగేదానికి. అయితే మరి ఇప్పుడు దాని పేరు మార్చేసి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అని చెప్పేసి చేంజ్ చేసేసారు. అయితే దీని గురించి మరి ఆండర్సన్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే అతను అంటుంది ఏంటంటే, ఇక్కడ మరి ఒక ట్రోఫీకి మన పేరు పెడతాం అంటేనే చాలా గౌరవం అది. సో దాంతోపాటు ఇక్కడ సచిన్ టెండూల్కర్ లాంటి ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ పక్కన నా పేరు ఉండటం అనేది సో ఎప్పటికి కూడా జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన నాకు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అతను ఎందుకు అన్నాడంటే, చిన్నప్పటి నుంచి నేను సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూస్తూ అతన్ని చూస్తూ పెరిగినవాడిని. సో దాని తర్వాత చూసుకుంటే అతను ఇండియన్ టీం మొత్తాన్ని కూడా, ఆ భారాన్ని మొత్తాన్ని కూడా తన భుజాల మీద మోసినాడు చివరి వరకు అతని కెరీర్ మొత్తం కూడా. అయితే మరి అటువంటి ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ పక్కన నా పేరు ఉండటం అనేదే సో ఇది మర్చిపోలేని అంశం నా జీవితంలో అని చెప్పేసి మరి ఆండర్సన్ కూడా మాట్లాడటం జరిగింది అనమాట. సో అయితే దీని గురించి పెద్ద రచ్చ కూడా జరిగింది అంతకుముందు. అదేంది, మనకి సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడారు, ఫస్ట్ సచిన్ టెండూల్కర్ పేరు పెట్టి దాని తర్వాత ఆండర్సన్ పేరు పెట్టండి అని చెప్పేసి ఈసీబీకి కూడా చెప్పాడు. అయినా సరే ఈసీబీ అది చేంజ్ చేయలేదు అనుకోండి. సో ఏదైనా సరే ఇప్పుడు ఆండర్సన్ వచ్చేసరికి మరి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట.